ఈరోజు జాగృతి వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీమతి కవితక్క గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు జనబాట కార్యక్రమము విజయవంతం జరగాలని చెప్పేసి మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము ఒకటే కోరుతా ఉన్నాము, తెలంగాణ వ్యాప్తంగా అన్ని వర్గాలు, అన్ని మతాలు ఉన్నాయి, అన్ని వర్గాలు ఉన్నాయి, అన్ని ప్రాంతాలు ఉన్నాయి, అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వాలు వస్తున్నాయి పోతూ ఉన్నాయి. కానీ ఈ తెలంగాణ పొందబడేటువంటి కష్టాలు మాత్రము చెప్తున్నారు కానీ ఎవరు కూడా తీర్చలేరు. ఏదైతే గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిపెట్టినటువంటి సమస్యలు ఉన్నాయో, ప్రజలకు ఇచ్చిన మాటలు, అలానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా ఆ ప్రభుత్వాలు నెరవేర్చేస్తున్నారు. కాబట్టి ఏవైతే ప్రజలలో హామీ ఇచ్చినటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలని కవితక్క గారు తీసుకొని జనబాట కార్యక్రమం మీద అన్ని వర్గాలని, అన్ని కుల సంఘాలని, మేధావులని, ప్రముఖులని అందరితోటి మమేకం అవుతూ ఈ తెలంగాణ ఏ సమస్యల మీద కొట్టుమిట్టాడుతున్నారు, ఆ సమస్యల పరిష్కార దిశగా మనం అందరూ ఎట్లా పోవాలనే ఒక ఐక్యత తీసుకురావడానికి అక్క ప్రయాణం చేసింది. ఆ ప్రయాణ బాటలో మొదటగా నిజామాబాదు, తర్వాత మహబూబ్నగర్, కరీంనగర్, తర్వాత వరంగల్ కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయాణంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, అంతమంది మేధావులు అందరూ కూడా ఈ యొక్క జనబాట కార్యక్రమానికి కవితక్కకి అండగా ఉండాలని, ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఒక మాట చెప్పాలంటే ఈ రాష్ట్రంలో చాలామంది విద్యార్థులు కానీ, రైతులు కానీ, కర్షకులు కానీ అనేక సమస్యల మీద కొట్టుమిట్టాడుతుంటే ఇప్పటి కూడా ఏ ప్రభుత్వం కానీ, ఏ మంత్రులు కానీ, ఏ ఎమ్మెల్యేలు కానీ రాజకీయాలు తప్ప ప్రజల సమస్యల మీద మాట్లాడేటువంటి శక్తి కానీ, ధైర్యం కానీ ప్రజల మధ్య వచ్చి మాట్లాడతలేరు. ఉన్న ఎన్నికలు వాళ్ళ యొక్క రాజకీయ మాటలు తప్ప వేరే విషయాలు లేవు. ఇలా ఏకైక తెలంగాణలో ఒక ఆడబిడ్డగా పుట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలను, అగ్రవర్ణాల పేదలను కూడా, ఎస్సీ బీసీలను, బహుజనులను కూడా హక్కున పెట్టుకొని ఇలా రాష్ట్రంలో హక్కుల కోసం పోరాడుతున్న ఏకైక తెలంగాణ ముద్దుబిడ్డ కవితక్క. కాబట్టి దయచేసి వరంగల్ జిల్లాలో అన్ని వర్గాలు కూడా ఈ జనబాటకు సహకరించి విజయవంతం చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి. ఈ నెల నవంబర్ 8, 9వ తారీఖు రోజున శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు ఈ యొక్క వరంగల్ జిల్లా పర్యటనకు రాబోతూ ఉన్నారు. నిజామాబాద్ అందులో భాగంగా జనంబాటలో భాగంగా తొలిగా నిజామాబాద్లో యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం ఈరోజు మహబూబ్నగర్కు కవిత గారు వెళ్ళడం జరిగింది. మీ అందరూ కూడా తెలుసు గతంలో నుంచి జరిగినటువంటి రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ముందు పోతున్నాయి. తెలంగాణ రాజకీయాలంతా కూడా కొంత స్తబ్దుతగా ఉన్నటువంటి పరిణామాలను మనం గమనిస్తాను. అందులో భాగంగా శ్రీమతి కవిత గారు ఏదైతే పార్టీ నుంచి సస్పెండ్ చేయబడిన తర్వాత జనంలో నేను చేయలే ప్రజా సమస్యలన్నింటినీ కూడా ఎకరువు పెట్టుకుంటూ ప్రభుత్వం పైన అనేక రకాలుగా ఉద్యమిస్తూ వస్తున్నది. ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కొన్ని ఉన్నప్పటికీ, ఇలా జాతీయ పార్టీలో ఉన్నప్పటికీ, అదేవిధంగా ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఉన్నప్పటికీ కూడా కనీసం వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించేటువంటి పరిస్థితుల్లో లేదు. ఈరోజు జనం కోసం, ప్రజల కోసం ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం తెలంగాణ జాగృతి తన గలాన్ని ఎత్తింది. అందులో భాగంగా అనేక సమస్యలను కూడా ప్రభుత్వం పైన ఎకరువు పెట్టినటువంటి సంస్థ, ఏకైక సంస్థ కేవలం తెలంగాణ జాగృతి. ఇలా నిరుద్యోగులను మోసం చేసే విధంగా టీజీపీఎస్సీ సంబంధించినటువంటి నియామకాల్లో అవకతవకలు చేస్తే టీజీపీఎస్సీ సంబంధించినటువంటి ఆఫీసును కూడా ముట్టడిచ్చేసి 3 దఫాలుగా ముట్టడిచ్చేసి ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి కవిత గారు నిరుద్యోగుల పక్షాన, టీజీపీఎస్సీ బాధితుల పక్షాన నిలబడి ఈ రోజున కొట్లాడడం జరిగింది, ఉత్తరం రాయడం జరిగింది. ఇలా బీఓఏల సమస్యల పైన, ఆశా వర్కర్ల సమస్యల పట్ల, అంగన్వాడీల సమస్యల పట్ల అనునిత్యం గొంతు గలాన్ని వినిపిస్తూనే ఉన్నాం. అదేవిధంగా మహిళలకు సంబంధించిన పెన్షన్ విషయంలో, విద్యార్థులకు ఇస్తున్నటువంటి స్కూటీల విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఈ హామీలన్నింటి కూడా నెరవేర్చాలని చెప్పేసి మా గలాన్ని వినిపించినాం. ఇలా ఆదివాసీల కోసం కావచ్చు, బీసీలకు ఇస్తానన్నటువంటి 42% రిజర్వేషన్ల విషయంలో కావచ్చు, ఆపరేషన్ కగర్ అనేటువంటిది కూడా కేంద్ర ప్రభుత్వం చేసి ఈ ప్రాంత బిడ్డలను అడవుల్లో రక్తపాతం సృష్టిస్తుంటే దాన్ని కూడా ఆపివేయాలి, వాళ్ళతో చర్చలు చేయాలని చెప్పేసి అనేక సమస్యలను ఈరోజు అడ్రస్ చేస్తూ ఉన్నారు. ఇలా కృష్ణా సంబంధించినటువంటి నదీ జలాలను, గోదావరి సంబంధించినటువంటి నదీ జలాలను అక్రమ మార్గంలో బనకచర్ల ద్వారా ఆంధ్ర సంబంధించిన బాబులకు తొత్తులుగా మారినటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం తరలించకపోతూ ఉంటే వాటిని కూడా ఈరోజు ప్రశ్నించి వాటిపైన కూడా తెలంగాణకు భంగం కలగకుండా ఈరోజు కవిత గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. విభజన హామీలు ఏవైతే ఉన్నాయో ఈ విభజన హామీలను కూడా తక్షణం తెలంగాణకు ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రాంతం నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు,
బీజేపీ నుంచి వెళ్ళి 8 మంది కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎంపీలు ఉన్నారు, 2 రాష్ట్ర కేంద్ర సంబంధించిన మంత్రులు ఉన్నారు. మీరు కూడా ఇది విభజన హామీల గురించి ఎందుకు పార్లమెంట్లో గలమెత్తట్లేరు అని చెప్పేసి కవిత గారు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఎవరైనా పోషిస్తున్నారంటే అది కేవలం తెలంగాణ జాగృతి పోషిస్తోంది, శ్రీమతి కవితక్క గారు మాత్రమే పోషిస్తున్నారనేటువంటిది ఇలా ఘంటాపదంగా చెప్తున్నాం. ఇవాళ సామాజిక తెలంగాణ అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నారు కవిత గారు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళకు కూడా మేము చెప్పదలుచుకున్నది ఒకటే, సామాజిక తెలంగాణ అనేటువంటిది వివిధ రాజకీయ పార్టీలకు ఒక రాజకీయ నినాదం. కానీ తెలంగాణ జాగృతికి కవితక్కకు మా సంస్థకు ఈ సామాజిక తెలంగాణ అనేటువంటిది మా విధానం తప్పితే ఇది మాకు నినాదం కాదని చెప్పేసి ఘంటాపదంగా చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ సిటీలో ఉండబడేటువంటి అదేవిధంగా ఈ వరంగల్ సిటీలో ఉండబడేటువంటి పేదలపైన ఉక్కుపాదం మోపే విధంగా హైడ్రా లాంటి సంస్థలను తీసుకొచ్చి పేదల ఇండ్లను కూర్చేటువంటి చేస్తూ ఉంటాం కూడా గాజుల రామాలో ఉన్నటువంటి ఆ పేద బిడ్డలకు కూడా అండగా ఆ రోజున నిలబడడం జరిగింది. ఇలా ఈ రాష్ట్రంలో ఎరువుల కొరత ఒకవైపు, యూరియా కొరత ఒకవైపు, అన్నదాతల ఆక్రందనలు ఒకవైపు, అకాల వర్షాలతో రైతన్నలు నష్టపోయినప్పుడు కూడా పంట నష్టపరిహారం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వకుండా చేస్తున్నప్పుడు వీటన్నిటిపైన మా యొక్క నిరసన గలాన్ని వినిపిస్తూ ప్రజల సమస్యలను ఎక్కరబెట్టున్నటువంటి సంస్థ కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. మాకు రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవచ్చు కానీ ప్రజా సమస్యల పైన మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాం కాబట్టి తెలంగాణ సంబంధించినటువంటి యావత్ తెలంగాణలో ఉండబడేటువంటి వాళ్ళు ఓరుగల్లు అంటేనే ఒక సామాజిక ఉద్యమాలను, ఒక చారిత్రక ఉద్యమాలను నిర్మించినటువంటి గడ్డ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మేధావులు కానీ, విద్యార్థులు కానీ, యువజన నాయకులు కానీ, జర్నలిస్టు మిత్రులు కానీ మీరందరూ కూడా సమాలోచన చేయాలి. మీతో మా పాటు మేము మమేకమైపోయి మేధోమదనం చేసుకొని రాబోయే తెలంగాణలో ఒక బంగారు తెలంగాణ అంటే ఏదైతే సామాజిక తెలంగాణ నిర్మించుకోవాలనుకుంటున్నామో అందులో అన్ని వర్గాలకు కూడా పెద్దపీట వేసే విధంగా, అన్ని వర్గాలు కూడా చట్టసభలకు వచ్చే విధంగా, ఏదైతే కులాలు ఇప్పటివరకు అసెంబ్లీ గేట్లను కూడా చూడనబడినటువంటి కులాలు ఉన్నాయి అట్లాంటి కులాలకు కూడా ప్రాతినిధ్యం ఉండే విధంగా అది కేవలం కవిత గారి ద్వారానే సాధ్యమైంది. ఈ యొక్క 4 నెలల సుదీర్ఘ పర్యటన తర్వాత కూడా ఒక రాజకీయపరమైనటువంటి నిర్ణయానికి కూడా తెలంగాణ జాగృతి రాబోతా ఉన్నది. కాబట్టి మీ యొక్క ఆలోచనలన్నీ కూడా మాతో పంచుకోవాలి. అదేవిధంగా విద్యార్థి ఉద్యమకారులతో కూడా ప్రత్యేకమైనటువంటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఉద్యమకారులకు కూడా అన్యాయం జరిగింది, మమ్మల్ని క్షమించండి, అమరుల కుటుంబాలకు కూడా జరగాల్సినటువంటి న్యాయం జరగలేదని చెప్పేసి అంతర్గత వేదికలలోనే అనేక సార్లు మాట్లాడినప్పటికీ కూడా ఇప్పటి వరకు న్యాయం చేయలేదు అని చెప్పేసి ఈరోజు కుండాబద్దలు కొట్టి విద్యార్థి నాయకులకు, ఉద్యమకారులకు, అమరులకు క్షమాపణ చెప్పినటువంటి ఒక ధీర వనిత కవిత గారు. కాబట్టి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమ సమాజం అందరూ కూడా కవితక్క యొక్క యాత్రను స్వాగతించి దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి తెలంగాణ జాగృతి పక్షాన్ని నేను కోరడం జరుగుతుంది. జై తెలంగాణ.